నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ ట్రేడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకు సంబంధించి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీ అందరికీ కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలు. అమ్మవారి కరుణ మీ అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సర్టిఫైడ్ అండ్ న్యాచురల్ ఒరిజినల్ రుద్రాక్షలు కావాలనుకున్న క్రిస్టల్ బ్రేస్లెట్స్ కానివ్వండి, క్రిస్టల్ మాలలు కానివ్వండి, రా క్రిస్టల్ కానివ్వండి, అలాగే టంబల్ క్రిస్టల్స్ అయినా సరే, ఏదైనా సరే జెన్యూన్ ప్రొడక్ట్స్ సర్టిఫికేట్స్తో సహా మీకు అందించడం జరుగుతుంది. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ప్రెడిక్షన్స్ మనకి అక్టోబర్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మీనరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మీనరాశికి సంబంధించి మేబీ మీ వర్క్ కి సంబంధించి చాలా, అంటే మీ వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ లో ఉంటారనమాట. అంటే ఆ కంపెనీలో జాబ్ చెయ్యాలా వద్దా, లేకపోతే పలానా బిజినెస్ పార్ట్నర్షిప్ లో మనం కంటిన్యూ చెయ్యాలా వద్దా అని కెరియర్ కి సంబంధించిన విషయాలు చాలా స్ట్రెస్ తీసుకుంటారు. విపరీతమైన స్ట్రెస్ లో ఉండే మీరు డెసిషన్ తీసుకోవాల్సిన సందర్భం అంటే ఈ వీక్ లో ఖచ్చితంగా మీకు ఎదురవుతుంది. అంటే క్విట్ అవ్వాలా, ఈ బిజినెస్ లో మనం యాజ్ ఏ పార్ట్నర్ గా ఉండాలా వద్దా, లేకపోతే ఈ కంపెనీలో మనం జాబ్ ఇంకా కంటిన్యూ చేయాలా వద్దా, లేకపోతే ఏంటి, ఇలాంటి విషయాల్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్ట్రెస్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్లోనే మీరు డెసిషన్ తీసుకోవాల్సిన సందర్భం కూడా ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా మీ మీద చాలా మంది పనగట్టుకుని విపరీతమైన నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మీ రిలేషన్షిప్లో కావచ్చు, లేకపోతే మీరంటే పడలేని వాళ్ళు కావచ్చు, లేకపోతే మీకు ఏదైనా బ్రేకప్ అయి ఉంటే మీతో విడిపోయిన మీ పార్ట్నరే కావచ్చు, ఎవరైనా సరే మీ పతనాన్ని చాలామంది కోరుకుంటూ ఉంటారు ఈ టైంలో. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ప్రసాదాలు ఇచ్చినా, ఎవరు వాళ్ళ ఇంటికి మిమ్మల్ని భోజనానికి ఇన్వైట్ చేసినా, లేకపోతే ఎక్కడికైనా రమ్మని అడిగినా సరే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను స్పెషల్గా చాలా వింటూ ఉన్నాను, పలానా వాళ్ళ ఇంటికి భోజనం చేసి వచ్చిన తర్వాత నుంచి, అంటే వాళ్ళంటే నచ్చరు, సరే సంబంధం బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది కదా అనే ఉద్దేశంలోనే నేను వెళ్ళాను. బట్ కొంచెం వెళ్ళొచ్చిన తర్వాత నుంచి బాగాలేదు, లేదా పలానా ప్లేస్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి బాగాలేదు, పలానా వ్యక్తితో మాట్లాడినప్పటి నుంచి బాగాలేదు, ఇలా అనుకుంటూ ఉంటారు కదా. సో అలాగ మీకు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఇంటెన్షనల్గా మిమ్మల్ని రెచ్చగొట్టి మీతో ఏదన్నా అనిపించాలి అనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు తప్పు లేకుండా మీరు ఏదన్నా ఒక మాట అంటే ఆ మాటని పెద్దగా చిత్రీకరించి మిమ్మల్ని మీ నెగిటివిటీ పెంచాలనేది ట్రై చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎవరైతే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో మనం రెచ్చిపోవాల్సిన అవసరమే లేదు. జాగ్రత్తగా ఉండండి, మాట తోలకండి. ఎవరికైనా బ్యాంక్ లోన్స్ కనుక తరచుగా అవుతాయి అనుకున్నవి అవ్వకుండా అవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ వీక్లో దానికి సంబంధించి శుభవార్త వింటారు. అలాగే మీకు గతంలో ఏదైనా ఆగిపోయిన పేమెంట్స్ ఉంటే అవి తిరిగి వస్తాయి. అంటే జనరల్గా డేట్ మారుస్తూ ఇస్తామని చెప్తారు కదా, అవి కూడా తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా ఎవరైతే బిజినెస్లో ఉన్నారో ఈ రాశికి సంబంధించి మీ సేల్స్ పెరుగుతాయి. జనాలు మిమ్మల్ని ఆదరించడం, అభిమానించడం, మీ బిజినెస్ని అంటే ఒక మౌత్ పబ్లిసిటీ అనే కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో మీరు చేసుకునే మీ మార్కెటింగ్ ప్రమోషన్సే కావచ్చు, ఏదైనా సరే ఈ టైంలో మీ బిజినెస్కి చాలా మంచి ప్రమోషన్స్ లభించి కొంచెం ఒక ముందుకి వెళ్ళే బిజినెస్లో ఎదిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే చిల్డ్రన్కి సంబంధించిన విషయాలు, అంటే మీ సంతానానికి సంబంధించి వాళ్ళ గ్రోత్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ పరంగా, టాలెంట్ పరంగా, స్పోర్ట్స్ పరంగా, ఏదైనా ఆర్ట్స్ ఉంటే, అంటే జనరల్గా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు కదా, ఆ రకంగా ఏదైనా వాళ్ళ టాలెంట్కి సంబంధించి వీళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ ఇస్తున్నాము, మంచి ట్రైనింగ్ ఇస్తున్నాము, మంచి పేరెంట్గా ఒకలాంటి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అలాంటి ఏమంటే వీళ్ళు పేరెంట్స్ అనే గుర్తింపు ఈ వీక్లో మీకు వచ్చే అవకాశం ఉంది. అందరూ గుర్తిస్తారు. అలాగే ఎవరైనా పొలిటీషియన్స్ కానివ్వండి, లేకపోతే ఉన్నత స్థాయి వ్యక్తులతో కానివ్వండి, ప్రైవేట్ సెక్టారే కావచ్చు, పబ్లిక్ సెక్టారే కావచ్చు, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్.